ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఈరోజు సెంచరీ మోత మోగిపోయింది. ఏకంగా 10 సిక్సులతో ఇక శతక్ కొట్టేసాడనమాట మన అభిషేక్ శర్మ. ఏంటంటే ఓపెనర్‌గా అభిషేక్ శర్మ ఇప్పుడు జరుగుతున్న 5వ టీ20 మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. సంజుతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన అభిషేక్ తొలి బంతి నుంచే అద్భుతంగా ఆడి కేవలం అంటే కేవలం 37 బంతుల్లో మెరుపు సెంచరీని నమోదు చేశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న రోహిత్ కేవలం 37 బంతుల్లోనే సెంచరీ సాధించగా అభిషేక్ ఇంకొక 2 బంతులు ఎక్స్‌ట్రా తీసుకున్నాడు. అదే ఇంకొక 2, 3 బంతులు తక్కువ తీసుకునుంటే రోహిత్ శర్మ రికార్డ్‌ని గూడా బద్దలు కొట్టేసేవాడనమాట. అయితే ఇక ఈ ఈ ఈ సెంచరీలో 5 ఫోర్‌లు, 10 సిక్స్‌లు చెలరేగిపోయాడు. ఇక అతని స్ట్రైక్ రేట్ అయితే అసలు ఊహించిందనమాట. 270.2 ఉంది. కెరియర్‌లో అభిషేక్‌కి ఇది రెండో సెంచరీ. ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇది మూడో సెంచరీ. అంతకుముందు డేవిడ్ మిల్లర్ 2017లో బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. అయితే ఇక ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే ఆహ్, ఈ ఓవర్‌లోనే భారత జట్టు రికార్డ్ స్థాయిలో పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 95 పరుగులు చేసేసిందనమాట. ఇంతలో అభిషేక్ శర్మ ఒక్కడే దీనిలో అభిషేక్ శర్మ ఒక్కడే 58 పరుగులు చేయగా, తిలక్ వర్మతో కలిసి 36 బంతుల్లో 100 పరుగులు జోడించాడు. 17 బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడనమాట. ఈ జాబితాలో 12 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన యువరాజ్ సింగ్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే గురు శిష్యులిద్దరూ పక్కపక్కనే ఉన్నారు.